ఇవాళ టాపిక్ పోనోగ్రఫీ. పోనోగ్రఫీ అంటే నీలి చిత్రాలు మన ఫోన్లో అందుబాటులో, ప్రతి చేతిలో ఒక థియేటర్ ఉన్నట్టే, ప్రతి చేతిలో ఒక సినిమా, చిన్న థియేటర్, దాంట్లో బూత్ సినిమాలు చూస్తున్నారు యూత్, చిన్న పిల్లలతో సహా అందరు చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మగతనం తగ్గుతుంది, కామ కోరికలు తగ్గుతున్నాయి. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ దాంపత్య జీవితం మీద పడి చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు, పెళ్ళిళ్ళు తెగిపోతున్నాయి, నూతన జంటలు విడిపోతున్నారు. సెక్స్ సరిగా జరగక వాళ్ళ జీవితాలు అనుభవించాల్సిన మంచి గడియలు ఆ సుఖం పొందలేక, ఆ సుఖ పెట్టలేక మగాడు బాధపడుతున్నాడు, ఇటు స్త్రీ బాధపడుతుంది. ఎందుకంటే గతంలో చేసిన తప్పుల వల్ల అంగస్తంభన సమస్య వచ్చి అంగస్తంభన తగ్గి ఆమెకు సుఖ పెట్టేంత శక్తి, కామశక్తి, కామ కోరిక లేకపోవటం వల్ల ఇబ్బంది పాలవుతున్నారు జంటలు. ఒక మగాడు ఊహ వచ్చినప్పటి నుంచి ఒకటే హస్తప్రయోగం, ఆ నీలి చిత్రాలు చూస్తుండటం, చేసుకుండటం. ఒక గదిలో ఒక బాత్రూంలో కూర్చొని ఒక్కొక్క రోజుకు 4 సార్లు 5 సార్లు చేసుకోవటం. దానివల్ల అంగం సైజు 13 నుండి 19 వరకు జననాంగాలు పెరిగే వయసు అది. ఆ వయసులో అంగం పెరగకుండా అలాగే చిన్నగా ఉండిపోతుంది, సెన్సిటివ్ పెనిస్గా మారుతుంది. బాగా టెస్టోస్టెరాన్ పీక్ మీద వచ్చే వయసు, జననాంగాలు పాడిపోవటం, సెన్సిటివిటీ పెరిగిపోవటం, రావాల్సినంత శక్తి రాకపోవటం, మజిల్ డెవలప్మెంట్ లేకపోవటం, బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోవటం, సెక్స్ అంటే భయం, పెళ్ళి అంటే భయం, సోలో బతికే సో బెటర్ అనే ఒక నేచర్ వచ్చి రావడం, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, పెద్ద ఏజ్ వరకు చేసుకుంటూ అవుతాం, ఏదో వంకలు చెప్పి ఏజ్ అంతా పాడు చేసుకోవటం, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి చిన్న బాబు ఇలా ఉంటున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎవరితో కూర్చుంటున్నాడు, బయట ఉంటున్నాడు, ఎక్కడెక్కడ వండుకుంటున్నాడు, ఎక్కడ లేస్తున్నాడు గ్రహించండి. ఫోన్లు ఇవ్వబాకండి, వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టండి. అయినప్పటికీ ఏదో నష్టం జరిగిపోయింది, ఏదో అలవాటుకు గురి అయ్యాడు అంటే, బానిస అయ్యాడు, సమస్య ఉందంటే నాకు సంప్రదించండి. అంగస్తంభన సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుంది, శాశ్వతంగా దీంతో బయటపడవచ్చు. అప్పుడు సెలవు.